అమరావతి ఛాంపియన్షిప్లో రాష్ట్ర క్రీడా చరిత్రలో మైలురాయిగా నిలిచాయని శాప్ చైర్మన్ రవినాయుడు తెలిపారు. ఈ పోటీల్లో నియోజకవర్గ, జిల్లా స్థాయిలో లక్షలాది మంది క్రీడాకారులు పాల్గొనడం చారిత్రాత్మకమన్నారు. దీనికి ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కడం గర్వకారణమని చెప్పారు. తిరుపతిలో 29 ప్రాంగణాల్లో 12 క్రీడా అంశాల్లో పోటీలు విజయవంతంగా నిర్వహించామన్నారు. ప్రతిభావంతులకు మెరుగైన శిక్షణతో పాటు 600 మందికి పైగా ఎలైట్ ప్లేయర్లకు 8 కోట్లకు పైగా నగదు ప్రోత్సాహకాలు అందజేస్తామని వెల్లడించారు. ఆగస్టు 29న ఎస్వి యూనివర్సిటీలో ముగింపు వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 1000 మ్యాచెస్ నిన్నటికి నిర్వహించడం జరిగింది. ఈరోజు 120 మ్యాచెస్ అంటే 1120 మ్యాచ్లు 12 డిసిప్లైన్స్లో 2 కేటగిరీలో 1200 మ్యాచెస్ నిర్వహించడం జరిగింది. ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత ఎఫర్ట్ పెట్టామనేది, డిపార్ట్మెంట్ అంతా పనిచేసింది అనేది. ఈరోజు మనం చూస్తే ఖోఖో బాయ్స్ అండ్ గర్ల్స్ 2 కేటగిరీలు, హాకీ, బాస్కెట్బాల్, వాలీబాల్, కబడ్డీ బాయ్స్ అండ్ గర్ల్స్, బ్యాడ్మింటన్, యోగా, అదేవిధంగా అథ్లెటిక్స్లో వచ్చే కొందికి 100 మీటర్స్, 400 మీటర్స్, 800 మీటర్స్, హై జంపు, లాంగ్ జంపు, జావెలిన్, షార్ట్ పుట్, 5 km, రిలే 4x100, రిలే 4x100 అథ్లెటిక్స్. అదేవిధంగా ఈరోజు మనం చూస్తే మళ్ళా వెయిట్ లిఫ్టింగ్ 60 kgs, 65 kgs, 49 kgs, 53 kgs, 57 kgs కేటగిరీ, 61 kgs కేటగిరీ, 55 kgs కేటగిరీ, 60 kgs కేటగిరీ, 65 kgs కేటగిరీ, 45 kgs కేటగిరీ అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ 17, అండర్ 19. అదేవిధంగా బాక్సింగ్కి వచ్చే కొన్ని 52 to 54 kgs కేటగిరీ, 54 to 57 kgs కేటగిరీ, 57 to 60 kgs కేటగిరీ. 1000 మ్యాచెస్